మీకు ఒక ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత చేస్తే బాగుండు అనిపించింది. టైం అయితే సరిపోదని అనిపించింది మాది కూడా. రైట్. అయితే వాక్యంలోకి వెళ్దాం. ప్రియులరా, ఇంతవరకు మరి నికోదేం గారు, అలాగే ఇంకా ఎవరెవరు చెప్పారో నాకు తెలియదు. ఉదయమే ఆయన ఫోన్ చేశారు, కరుణాకర్ నువ్వు ఇలాగ వచ్చేయని. ఏదో అవకాశం వచ్చింది కదా అనేది కాకుండా నాకు ఒక చిన్న తలంపు ఉంది. లాస్ట్ టైము కొమ్మాదిలో, అలాగే కొత్త రోడ్ దగ్గర ప్రేయర్ అయినప్పుడు పరామర్శ పరిచర్య అనేటువంటి ఒక చిన్న విషయాన్ని పంచుకొని ఉన్నాను. దానికి కొంతమంది రెస్పాండ్ అయ్యి వాళ్ళ బాధలు చెప్పుకోవడం అనేటువంటిది ప్రారంభించారు. ప్రియులారా, క్రైస్తవ కుటుంబాల్లో పరామర్శ పరిచర్య అనేటువంటిది అది ఎలా మిస్ అయిందో మిస్ అవుతూనే ఉంది. కారణం ఏంటంటే సంఘం ఇంకా ఒక రకంగా కట్టబడలేదు. ఇది ఎలాగైతే ఉందో, కోర్స్ ఇది చర్చో లేదంటే చర్చేనా, ఇది సరిగా ఎలాగైతే కట్టబడలేదో అక్కడ కూడా తప్పులు ఉన్నాయి, సరిగా కుక్కలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, జనాలంతా అక్కడ చల్లచెదరగా అలాగలా కూర్చొని ఉన్నారు, ఎవరికి నచ్చిన సీట్లు ఉన్న వాళ్ళు. ఎలాగైతే క్రమం లేదో బహుశా చర్చి ఇంకా కట్టబడట్లేదు. సరిగా కట్టబడినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆవిడింట్లో ఒక రకంగా ఉంటే ప్రాబ్లం, మా ఇంట్లో ఒక రకంగా ఉంటుంది, మా ఇంట్లో ఒక రకంగా ఉంటే ఇంకొకరి ఇంట్లో ఒక రకంగా ఉంటాయి. సమస్యలు అనేటువంటివి మనుషులకు సర్వసాధారణమే, రావడం జరుగుతుంది. కానీ వాటిని ఎలా ఫేస్ చేయాలనేటువంటి విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. నేను చెప్పింది లెక్కలు కొన్ని మీకు సక్సెస్ అయ్యాయి అనుకోండి, నేను చెప్పిందే జరగాలని ఇంట్లో పంత పట్టుకొని కూర్చుంటాం. ఎందుకంటే నేను చెప్పిన మాట సక్సెస్ అయిపోయింది. ఇంట్లో యజమానికి కూడా మనం ప్రియారిటీ ఇవ్వం, ఆయన ఏం తెలుసులే అంట. ఈవెన్ తో లేడీస్లు కూడా, అమ్మాయిలు కూడా ఇలాగ మాట్లాడతారు. లేడీస్ అమ్మవాళ్ళు కూడా ఇలాగ మాట్లాడతారు, ఆయనకి ఏం తెలుసు అండి, నేను ఉన్నాను కదా, నేను హ్యాండిల్ చేస్తానని పెద్దరికాన్ని తీసేసుకుంటాను. ఇది వీళ్ళు కోణంలో రైట్. కానీ ఆ ఇంటి యజమాని ఎంత సఫర్ అయ్యి ఎంతమందితో పంచుకోలేకపోతున్నాడో, నా ఇంట్లో నాకు ఉండే స్థానం ఏంటి అనేటువంటిది ఆయన ఎదుటి చెప్పుకోలేడు. ఇక్కడ భార్యతో చెప్తే భార్యతో చులకన, గొడవ పడితే భార్యతో ఫైటింగ్ అయ్యిందని అదొక బాధ. కాబట్టి ఈ విషయాన్ని మీకు మీరుగానే అండర్స్టాండ్ అవ్వాలని అంటే బైబిల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా గిల్లలు కట్టుకుంటున్నారు? మీ ఇంటి నిర్మాణం ఇదేనా? సమాజంలో క్రైస్తవుల పట్ల చూసేటువంటి కోణం భయంకరమైతే మనం ఇంకా ఇల్లునే కట్టుకోలేకపోతాం. పైకి అందరూ బాగానే కనబడుతుంటారు, కానీ మీ యొక్క హృదయ తలంపుల్లోకి వెళ్తే మీ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. పైకి ఎలాగ చొక్కా బాగుంటుందో లోపల ఇన్నర్ వేర్స్ అంతా కన్నాలు ఎలా పడి ఉంటాయో అలాగుంటుంది. నిజం. మీరు ఎంత భక్తిగా పాట పాడినా మీ యొక్క లైఫ్ని కనుక ఓపెన్ చేసి చూస్తే, బైబిల్ దగ్గర తీసుకొని వస్తే ఏముండదు, అంత బాధే. ఆ బాధను మరవడానికి కొంతమంది చర్చకు వస్తారు, కొంత కొత్త విషయాలు తెలుసుకునేదానికి కొంత వస్తారు, కొంతమంది ఎవరు వచ్చి ఏం చెప్తారో టెస్ట్ చేసేదానికి మరికొంతమంది వస్తారు, మరీ కొంతమంది అక్కడెక్కడో వెళ్ళి టైంపాస్ చేసే కంటే దేవుడి సన్నిధిలోకి వస్తే అదో భాగ్యం, అలాగొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటి ప్రియులరా, ఒక ఇల్లు కట్టబడడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి వచ్చేసేసి వీళ్ళ ప్రాంతంలో ఒక అబ్బాయి ప్రాంతంలో మరి ఒదగాలి అని అంటే అది చిన్న విషయం కాదు, చాలా కష్టం. ఒకవేళ ఒదిగిందా, ఆ ఇంట్లో వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి చేసినటువంటి చిన్న పనిని పెద్దగా చేసి చూపిస్తుంటారనమాట. అదొక పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఇంట్లో నుంచి వెంటనే డివైడ్ లేదా ఇంటి నుంచి వేరవడం అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న విషయాలే, పెద్ద విషయాలు కాదు. ఓకే. కాబట్టి ఒక సంఘం కట్టబడాలి అని అంటే ముందు దేవుడు ఏంటో తెలియాలి. మేము దుబాయ్లో పరిచయం ప్రారంభించినప్పుడు మా యొక్క మెయిన్ గోల్ ఏంటయ్యానంటే ఫస్ట్ దేవుడి కోసం బాగా తెలియాలి. దేవుడి కోసం తెలుసుకోకుండా నీవేంటో నీకు తెలియదు, మనమేంటో మనకు అర్థం అవ్వాలని అంటే ముందు ఎవరి కోసం తెలియాలి?
మన కెపాసిటీ ఏంటో తెలియాలంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, అప్పుడు తెలుస్తుంది నేను ఎంత పూటగాడినో, నేను ఎంత పూటకెత్తినో అనేది అప్పుడు తెలుస్తుంది. మీరు పరీక్షలు రాసినప్పుడు తెలుస్తుంది. అవునా కదా? మనం ఎవరమో, మన పర్పస్ ఏంటో తెలియాలంటే ఏం తెలియాలి? ముందు దేవుడు తెలియాలి. దేవుడు ఎప్పుడైతే కనుమరుగైపోయాడో అంతా మన ఇష్టం ప్రారంభమయ్యింది. మనుషులంతా చెరో ఒక దారిని ఎంచుకున్నారు. ఇది ప్రాబ్లం. కాబట్టి మేము ది ట్రూ వే మిషన్ ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా దేవుని గురించిన జ్ఞానం తెలియాలి. దాన్నే థియాలజీ అని అంటారు. రెండవది దేవుని కోసం తెలుసుకున్న తర్వాత చర్చ్ కోసం తెలియాలి. దాన్ని కుటుంబం అని అంటారు మన భాషలో. చర్చ్ అంటే ఏంటండి? కుటుంబం. దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని కలిగించి పెట్టిన తర్వాత, ఏదైనా తోట అంతా రెడీ అయిపోయింది. ఆదాము అవ్వల్ని ఉంచిన తర్వాత దేవుడు వాళ్ళతో చేసినటువంటి సహవాసం ఏంటి? కుటుంబ సహవాసం. ఏం చేశాడండి? మీరు ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ప్రతి చల్లపూటన దేవుడట ఆదామవ్వలతో గడపడానికి ఇష్టపడేవాడట. దాన్ని సహవాసం అని అన్నారు. అంటే చర్చ్ లేదా ఫెలోషిప్, ఏమైనా పేర్లు పెట్టుకోండి. దీన్ని కుటుంబం, ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఉండడానికి దేవుడు ఎంతో ఆసక్తి కనబరిచాడు కదా. ఫస్ట్ ఏంటి? దేవుని మహత్ కార్యక్రమాలు. అయితే రెండవది ఎవరండి? కుటుంబం, దేవుని యొక్క చర్చ్. ఇది కావాలి. ఇది ఎప్పుడైతే కుటుంబంగా మీరు స్థిరపడతాడో మూడవది ఎవరు వస్తారో తెలుసండి? ఏంటుంటుంది మూడవది కదా? పెళ్ళి అయిపోయింది, భార్య భర్తలు ఒకటయ్యారు. తర్వాత ఏం ఫేస్ అవుతుంది? ఏం ఫేస్ చేస్తారు మీరు కదా? స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అది సాతాను అనుకోండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చక్కగా ఉన్నారు. దేవుడు వాళ్ళతో చల్లపొట్టును మాట్లాడుతూనే ఉన్నాడు, బాగానే ఉంది. తర్వాత వెంటనే ఏమొచ్చింది? అపవాది ఎంటర్ అయ్యాడు, కల్ట్. మనం ఎప్పుడైతే దేవుని కోసం తెలుసుకుంటామో, కుటుంబం కోసం ఆలోచన మొదలు పెడతామో, మూడవవాడు వస్తాడు. వాడే సాతాను, అపవాది. దానికి కల్ట్ అంటారు. ఈ బోధని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖనాల్ని ఈ యొక్క సాతానుగాడు ప్రతి వాడికి ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చే విధంగా తయారు చేశాడు. అందుకే ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. ఒక చర్చికి వెళ్తే ఆరాధన కోసమే ఉంటుంది, ఒక చర్చికి వెళ్తే భాషల కోసమే ఉంటుంది, ఒక చర్చికి వెళ్తే జ్ఞానం అని మాట్లాడతారు, ఇంకొక చర్చికి వెళ్తే తొడగొడతాను సవాళ్ళు అని అంటారు, ఒక చర్చికి వెళ్తే పాపం కోసమే మాట్లాడతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకున్నారు తప్ప ఈ సాతానుగాడు చూడండి తెలివిగా ఎక్కడెక్కడ మ్యానిపులేట్ చేశాడు. కాబట్టి దేవుడు, కుటుంబము లేదా చర్చ్. మూడవది అబద్ధ బోధ విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి వాస్తవం తెలిసినప్పుడు అబద్ధం తెలుస్తుంది కనుక ఈ మూడింటి విషయంలో ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యాలి చర్చ్. కానీ ఎన్ని చర్చిలు వేస్తున్నారు? వేయట్లేదు. వేయకపోవడానికి కారణం ఏంటంటే, నాలుగవది శిష్యత్వం చేయాలి. శిష్యత్వం ఏంటో నేర్పాలి. ఎంతమంది నేర్పుతున్నారు శిష్యత్వం? ఎంతమంది నేర్పుతున్నారు? ఎన్ని సంఘాలు నేర్పుతున్నారు? నాకు చిన్నప్పుడు ఒక సంఘం స్థాపించబడిందంటే అతి తక్కువ కాలంలోనే సేవకులు తయారు చేసేసి ఎవాంజలిస్టులను పంపించేవాడు. నా చిన్నప్పుడు 1990లో ఇంకా నాకు స్కూల్కి వెళ్ళేటువంటి అనుభవం కూడా లేదు. ఒక 6-8 ఏళ్ళు ఉంటుంది. ఆ టైంలోనే రాజ్య సువార్త అంటే ఓడ వచ్చింది, రక్షణ సువార్త చెప్పేటువంటి వాళ్ళు. దినకరన్ అనేటువంటి ఒక ఆయన వచ్చాడు చెన్నై నుంచి, జీసస్ కాల్స్ అని. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆయన దుర్బోధన తీసుకొని వచ్చాడు. యేసు పిలుచుచున్నాడు, నీకు రక్షణ లేదా రక్షణ ఇస్తాడు, నీకు స్వస్థత కావాలా స్వస్థత ఇస్తాడు, నీకు ఉద్యోగం కావాలా ఉద్యోగం ఇస్తాడు అనేటువంటిది 1990 తర్వాత స్టార్ట్ అయింది ఆ బోధ. దాని తర్వాత రకరకాలైనటువంటి మినిస్ట్రీస్ వచ్చాయి. బోధన పూర్తిగా కల్మషం చేసేసాయి. డిసైపుల్షిప్, శిష్యత్వం అనేటువంటిది నేర్పించడం మానేశారు. ఇంచుమించు 2005 వరకు మన్నా మినిస్ట్రీ అని గాజువాక్లో ఉండేది. మన్నా చర్చ్ ఉంటుంది శ్రీనగర్ సెంటర్లో.
అక్కడ కూడా వాళ్ళు ఎవాంజలిస్టులు తయారు చేసేటువంటి వాళ్ళు ఆ మన్నా మినిస్ట్రీస్లో. ఆ బొత్తిగా చర్చిని పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టేసుకున్నారు. 10 అంతస్తులు 5 అంతస్తులు తెలియదు, చూస్తూనే ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు కూడా శిష్యులు తయారు చేయడం మొదలు పెట్టలేదు. ఏం చేస్తున్నారని అడిగాను మా మిత్రుని. వర్షిప్ మాత్రమేనా మరి? చూసారా, ముందు దేవుడి కోసం సరిగ్గా జ్ఞానం లేదు, చర్చి లేదా కుటుంబం అంటే సరిగ్గా జ్ఞానం లేదు, తర్వాత అబద్ధ సువార్త అంటే తెలియట్లేదు, శిష్యత్వం అంటే బొత్తిగా తెలియట్లేదు. మరి వీళ్ళేం పరిచయం చేస్తారు? దేవుని ఆరాధించాలని ఎలాగ ఆరాధిస్తారు కదా. 5వది కూడా ఉంది, అపాలజెటిక్స్. క్రైస్తవులు అంటే వీళ్ళు అమ్ముడు పోయేటువంటి వాళ్ళని ఒకరు, వీళ్ళు రావడం వల్ల దేశానికి అభద్రతా భావం అనేటువంటిది, దేశద్రోహాలు అవుతారని మరొకరు, వీళ్ళు వస్తే మా కల్చర్ పాడు చేసేస్తుందనేసి, వీళ్ళు వస్తే మా దేవుడిని పలానా దోషిస్తున్నారనేసి, లేదా క్రైస్తవులు సమాజం నుంచి మమ్మల్ని వేరు చేసేస్తున్నారు, మేము ఇచ్చేటువంటి తినరు అనేటువంటిది ఒకటి వచ్చింది. మరి దీన్ని సవాల్ చేసి నిలబడడానికి సంఘాలు ఎన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నాయి? దీన్ని అపాలజెటిక్స్ అంటారు. ఏం నేర్పుతున్నారు? ఒకడేమో యేసు భిక్షగాన్ని అనేసాడు, మరొకడేమో యేసు ప్రవక్త మాత్రం అంటాడు, మరొకడు యేసు వచ్చాడు అంతే చిన్న దేవుడు అని మరొకడు అంటాడు. ఇలాగా బోధనని కల్మషం చేసి పారేసింది. ఒకవైపు ఏమో సంఘమేమో బయట నుంచి థ్రెట్స్ ఎదుర్కొంటే, బయట నుంచి దాడులు ఎదుర్కొంటుంటే, ఒకవైపు సంఘమేమో కట్టబడట్లేదు. ఇవి అనుకుంటున్నారు సమస్యలు, ఇంక లేవనుకుంటున్నారా? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఈ కుటుంబం అనే దగ్గర అంటే మన క్రైస్తవ సంఘాల్లోనే డైవర్సెస్ ఎక్కువయ్యాయి, విడాకులు ఎక్కువ అవుతున్నాయి తెలుసండి. క్రైస్తవ కుటుంబాల్లోనే స్టార్ట్ అయిపోయాయి డైవర్సెస్. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా అండి? వినాలి, విషయంలోకి తీసుకెళ్తాను. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ అమ్మాయిలు అబ్బాయిలా ప్రవర్తించడము, లేకుంటే అబ్బాయిలు అమ్మాయిలా ప్రవర్తించడము. దీన్నే ఎల్జీబీటీ అని అంటారు. ఈరోజు బాగానే కనబడతారు వీళ్ళంతా, యుక్త వయసు దాటగానే వాళ్ళ యొక్క క్రియలు మారిపోతుంటాయి. గే కల్చర్ బాగా పెరుగుతూనే ఉంది ఈ మధ్యకాలంలో. విద్య డబ్బు బాగా ఎక్కువయ్యే కొద్దీ కల్చర్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మాకేం లేదు అనుకోగలరు మీరు. మీ పిల్లలు ఏమవుతారు ఇప్పటి నుంచి అవేర్నెస్ చేయలేదు అనుకోండి. సంఘము, దేవుడు కోరుకున్నటువంటి సంఘము, దేవుడు కోరుకున్నటువంటి ఇల్లు లేదా కుటుంబము, దేవుడు కుటుంబాన్ని కోరుకొని ఉన్నాడు. భర్త భార్య అనేటువంటి సిస్టమ్ కోరుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? కుటుంబ వ్యవస్థ తూట్లు పొడి చేస్తున్నాడు సాతానుగాడు. ఏం పొడి చేశాడు? కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు వచ్చాయి. వీకెండ్ మ్యారేజెస్ కొత్తగా ట్రెండ్ ఇప్పుడు. ఎక్కడ? హైదరాబాద్, తర్వాత బెంగళూరు, అలాగే చెన్నై, ఈ ప్రాంతాల్లో వీకెండ్ మ్యారేజెస్ ఉంటాయి. వీకెండ్ మ్యారేజెస్ అంటే వీళ్ళు శని ఆదివారాల్లో భార్య భర్తలుగా ఉంటారు వీళ్ళిద్దరు. మిగిలిన రోజులు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతారు. అర్థమైందా? దేవుడు కుటుంబాన్ని కోరుకొని ఉన్నాడు. ఆది కాండంలోనే ఆదాము అవ్వలని ఒక కుటుంబంగా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కుటుంబం ఏమైందండి? సహజీవనం పేరిట వచ్చింది. పెళ్ళైన తర్వాత కూడా ఏరే ఓడితో లేచిపోయినా కానీ పెళ్లి చేసుకున్నవాడు వాడు భరణం చెల్లించాల్సిందే. అవునా కదా? చూస్తున్నారు ఇవి. ఫస్ట్ నైట్ అవ్వట్లేదు కానీ అబ్బాయిలని అమ్మాయిలు చంపేస్తున్నారు, హనీమూన్ పేరు తీసుకుని వెళ్ళిపోయి. చూస్తున్నారా? మరి భయం ఏది? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనేది ఆ బోధలేంటి? ప్రతి కుటుంబంలో మనవాళ్ళు బాగానే కనబడుతున్నారు కానీ మానసికంగా వేదన పడుతున్నటువంటి మీ భర్తల కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఉండే ఇల్లే కట్టబడట్లేదు. ఒకవైపు ఏమో బయట నుంచి థ్రెట్స్ ఉన్నాయి, ఒకవైపు ఏమో మన ఇంట్లో మనం నిలబడట్లేదు, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియట్లేదు. ఎంత నిబ్బరంగా వచ్చేసేసి సండే చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడితే నా పిల్లల్ని కట్టుకోగలను, నా భర్తను కట్టుకుంటాను, నా భార్యను కట్టుకుంటాను, నా పిల్లల్ని నడిపించుకుంటాను అనేటువంటి భయం, భక్తి, ఆ భక్తితో రావట్లేదు చర్చిలకి. ప్రియులారా, ఒక ఇల్లు కట్టబడాలని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏదో కొద్ది నిమిషాలు నేను చెప్పేసి వెళ్ళిపోతాను.
ఆ తర్వాతగా అయ్యగారు చెప్తూనే ఉంటారు, అనౌన్స్మెంట్ వస్తూనే ఉంటుంది. ఎంతమంది మరి తిరిగి వచ్చారు? ఎంతమంది వస్తారు? అందరూ వాళ్ళ సొంత పనుల్లో ఉండిపోయారు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటివి దేవుడి కంటే గొప్పవని భ్రమలో ఉండిపోతున్నారు. ఏంటో తెలుసండి, లోకంలో ఉన్నటువంటివి దేవుడి కంటే గొప్పవిగా భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పు అండి, అది చాలా తప్పు. ఓకే, దేవుని మందిరంగా మనం కట్టబడదాం, ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు దేవుని మందిరం కోసం కట్టబడే దానికోసం ఒక ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన ఆ ఆలోచన రాగానే ప్రవక్తని పిలిపించేసి ఏం చేశాడో అది మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ చూపించకపోతే మీకు నిద్ర వచ్చేటట్టు కనబడుతుంది. సమయాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. ఓకే, మన జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాం. దేవుని మందిరంలో మనము ఒక వస్తువుగా, ఒక ఉపకరణంగా, ఒక అమూల్యమైనటువంటి రాయిగా మనం కట్టబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే ఇప్పుడు మన టాస్క్, అదే మన ప్రయోగం. ఇప్పుడు చూద్దాం. 7వ అధ్యాయము రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏముందో మనం చూద్దాం. రాజులు కాదు, సమయలు చెప్పాను కదండి, క్షమించండి, సమయలు చూద్దాం. తీసినటువంటి వాళ్ళు స్టార్ట్ చేయండి. రీసౌండ్ వస్తుంది, నేనే దగ్గర పెట్టుకున్నాను. రైట్, 2వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూద్దాము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలిగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు రాణుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందిరము డేరాలలో దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నదనగా. చూశారండి, ఒకానొక స్థితి వచ్చేటప్పటికి, ఒకానొక అభివృద్ధి లేదంటే ఒక స్టాండ్ బైగా నిలబడినప్పుడు దావీదు అనేటువంటి రాజు ఇశ్రాయేలీయులకి, అమ్మా దావీదు ఎవరమ్మా? సారీ గట్టిగా చెప్పండి అమ్మా. పర్లేదు చెప్పండి, మీతో నేను కలిసి జర్నీ చేయాలి. ఎందుకంటే ఇది నా మాటలు కాదు కదా. మనం ఇప్పుడు ఎవరి కోసం తీసాం? మనము 7వ అధ్యాయంలో ఎవరున్నారండి? దావీదు ఉన్నారు. ఇంకొకరిని ఎవరిని పిలిపించాడు? రైట్, నాతాన్ అనేటువంటి ప్రవక్తని పిలిపించాడు. దావీదుకి ఏమొచ్చిందట? శత్రువుల మీద విజయం వచ్చిందట. తాను రాజుగా స్థిరపడిపోయాడు. ఇంకా హెబ్రోన్లో 7 సంవత్సరాలు అప్పటికే రూల్ చేశాడు. అక్కడి నుంచి యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నెమ్మదిగా ఉంది, నిమ్మలంగా ఉంది, నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన ఏమో రాజనగర్లో ఉన్నాడు, మందసం ఏమో డేరాల్లో ఉంది. మందసం ఎక్కడుందండి? డేరాలో ఉంది. ఇలా టెంట్ వేయబడింది, ఆ టెంట్లోన మందసం ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఈయనకి థాట్ వచ్చింది, అరే దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు కదా, నేనేమో రాజనగర్లో ఉన్నాను, దేవదారం రాను, మంచి టేక్ వుడ్తో కట్టినటువంటి ఇంట్లో ఉన్నాను నేను, నా దేవుని మందిరం ఏమిటి ఇలాగుంది అని ఒక బాధ వచ్చింది ఆయనకి. బాధ వస్తే నాతాన్ అనేటువంటి ప్రవక్తని కన్సల్ట్ చేశాడు. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దావీదు ఏం చేశాడంటే రాజంతటి ఆయనే ఓన్ డిసిషన్ తీసుకోలేదు. మనం 150 కోట్ల మంది ఇంచుమించు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఈ నగరంలో ఈ ప్రాజెక్టు తీసుకుని వస్తే ఎలాంటి నష్టం వస్తుంది అనేటువంటి కనీస జ్ఞానాన్ని ఆలోచించరు. డేటా సెంటర్ని తీసుకొని వస్తున్నారు, గూగుల్ డేటా సెంటర్. మీకు దగ్గరలోనే గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని వస్తున్నారు. దానికి వచ్చేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటివి అని ఆలోచించట్లేదు జనాలు, గొర్రెలు. ఒకవేళ ఏదైనా కామెంట్ చేశారనుకోండి, మిమ్మల్ని నోరు ముంచేసి జైల్లో పెట్టించేస్తారు. అర్థమైందా? కానీ పాలకులకు ఉండాల్సినటువంటి కనీస బుద్ధి ఏంటంటే ముందు చూపు ఉండాలి, ఏం జరగబోతుంది, తర్వాత ఏం చేయాలి అని. దానికి ఎవరు కావాలి? ఒక్కొక్క దాంట్లో ప్రవీణులు ఉన్నారు. పర్యావరణానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది, మనకు పెద్ద ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. అక్కడ నిపుణులు పిలిపించి ఇక్కడ మేము పెడతాము, గూగుల్ డేటా సెంటర్ పెడతాము,
పెట్టుకుంటే ఏంటి నా లాభ నష్టాలు చెప్పండి అనేసి ప్రాజెక్ట్ కోసం చెప్పట్లేదు. ఎప్పుడైతే చెప్పట్లేదో ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా. కానీ దావీదు అలా చేయలేదు. ఒక పని చేయాలనుకున్నప్పుడు దావీదు ఏం చేశాడనంటే నాతాన్ అనేటువంటి ప్రవక్తను పిలిపించేసి, అయ్యా నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, మీరు చెప్పండి అన్నాడు. సౌండ్ తగ్గిస్తాడు. అప్పుడు నాతాన్ ఏమని అన్నాడు చూడండి. ఆ తర్వాత చదవండి. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. చూసారంటే నాతానుని అడిగాడు. నాతాను అడగగానే నాతాను ఎస్ నీకు ఏం తోస్తుందో అది చెయ్యి అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు నాతాన్తో. అయ్యా దావీదుతో మాట్లాడచ్చు కదా దేవుడు, మళ్ళీ నాతానికి ఎందుకు చెప్పాడు? చూసారంటే ఎంత సిస్టమేటిక్గా ఉంది చూడండి బైబిల్. రాజు అయితే ఏంటి, దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక సిస్టమ్ అలాగే వెళ్తుంది. మీరు ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకోండి, నికోదమన్నా ఆ బ్రదరు లేదా అయ్యగారు మనం ఈ కార్యక్రమం చేద్దాం అని ఒక ప్రాజెక్టుని మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు దావీదుకి వచ్చినటువంటి ఈ యొక్క ఆలోచన నాతాన్తో పంచుకుంటే నాతాను ఆ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేసే దానికోసం మళ్ళీ దేవుడే దిగొచ్చి దేవుడే చెప్తున్నాడు, ఇలా కట్టాలి, నీవు కట్టకు, నీ గర్భవాసం నుంచి వచ్చేటువంటి నీ కుమారుడు కడతాడు, కాబట్టి నీ ఓపికతో ఉండు అని దావీదుకి సెలవు ఇవ్వగా, దావీదు పని ఏంటి ఇప్పుడు? కుమారుడు కడతాడు కాబట్టి నాకు ఏం పని లేదని సైలెంట్గా ఉన్నాడా, లేకుంటే ఆయన ఏమన్నా చేశాడా? ఏం చేశాడండి? రైట్, మందిరానికి కావలసినటువంటి సామాగ్రిని ఆ కింద కనుక మనం చూసుకున్నట్లయితే ఆ మందిరానికి కావలసినటువంటి సామాగ్రిని ఆయన ఏర్పాటు చేసే విషయంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఆయన ప్రారంభించడం మొదలుపెట్టాడు. మనం ఇప్పుడు దినవృత్తాంతముల గ్రంథానికి వెళ్దాం. మనం దినవృత్తాంతముల గ్రంథంలో కూడా దీనికోసం రాయబడింది. అది చూసుకొని మనము ఇంకా కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్ళిన తర్వాత మనం ముగించుకుందాం. ఈ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం మొదటి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, దినవృత్తాంతంలో ఏమనుందో చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఓకే, సరే, ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే దావీదుకి గైడెన్స్, రూట్ మ్యాప్ ఇవ్వడం మొదలుపెట్టాడు నాతాను ప్రవక్త ద్వారా నీ వద్దు, నీ కుమారుడు కడతాడు అనగానే ఈ దావీదు ఏం చేశాడంటే, మీరు రాజుల గ్రంథంలో ఆ తర్వాత చదివినా కానీ ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఆయన చేయాల్సినటువంటి వాటన్నిటినీ ఒక పద్ధతి ప్రకారంగా కుమారుడికి అప్పగించిన తర్వాత ఏం చేస్తున్నాడో మనం చూద్దాం ప్రియులారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్యము కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రాణులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన అభిరామునొద్దకు హీరామునొద్దకు. పిల్లరా, ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు తండ్రి ఏదైతే కుమారుడికి ఆజ్ఞాపించాడో చూడండి, తండ్రి చేయాలనుకున్నటువంటి పని ఎవరికి వచ్చిందంటే కుమారుడికి వచ్చింది కదా. ఇప్పుడు సంఘం ద్వారా నికోదేం గారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు పరిచర్య ప్రాంతంలో. ఈ తర్వాత తదనంతరము వచ్చేటువంటి అడ్డంకులను ఎదుర్కొని ఒక అద్భుతమైనటువంటి టీంని ఏర్పరిచేటువంటి బాధ్యత నికోదేం గారితో పాటు మీకు అందరికీ ఇవ్వబడింది. పెద్దలు కదా మీరందరూ, అర్థమైందండి? నేను ఒక ఫిజికల్గా ఒక లిటరల్గా కట్టబడినటువంటి మందిరం కోసం ఇక్కడ మాట్లాడాడు. నేను మాట్లాడేది ఏంటి? రాబోయే తరాలకు ఆత్మీయమైనటువంటి కట్టడగా ప్రతి ఒక్కరిని నిలబెట్టాలనే దానికోసం నేను మాట్లాడుతున్నాను.
ఒక ప్రాజెక్టు ఒక రాజుగారి ద్వారా ప్రారంభమయ్యింది. అతను దావీదు గారు. అది కుమారుడికి అప్పగించాడు. కుమారుడు ఏం చేశాడు? తను ఉండేదానికి ఒక నగరంగా ఒక సిటీ కావాలి. ఆ తర్వాత ఈయన దేవుని మందిరం కోసం కూడా ఒక పెద్ద టీంని ఎంతమందినట 70,000 మంది మ్రాణులు కొట్టేదానికోసం, అలాగే మోసేదానికోసం ఏర్పాటు చేసుకున్నాడట. ఇంకా కొంచెం దీనికోసము ఎలాగుందో ఆ 8-9 వచనాలు కూడా చూడండి. మరియు లెబనోనందు మ్రాణులు కొట్టుటకు మీ పనివారిని, అంటే అక్కడ ఉన్నటువంటి రాజుని అడిగాడు, లెబనాన్ రాజు. ఆ లెబనాన్ రాజు కూడా ఒప్పుకున్నాడు. చూడండి, లెబనాన్ నుండి ఎస్ నేను కట్టించబో మందిరం గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనక నాకు మ్రాణులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా. ప్రియులరా, ఒక మందిరం కట్టేదానికోసం ఇజ్రాయేల్ ప్రాంతం ఒక చోటు, యెరూషలేము ఒక చోటు ఉంటే, లెబనాన్ అనేటువంటిది ఇంచుమించు 250-300 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎంతంటే 250-300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మ్రాణులు పెద్ద పెద్ద టన్నులతో బరువుతో ఉన్నటువంటి ఆ యొక్క దుక్కలు ఉంటాయి కదండి, పెద్ద పెద్దవి దిమ్మలు ఉంటాయి, పెద్ద పెద్ద మ్రాణులు ఉంటాయి కదా, వాటన్నిటిని ఆ ప్రాంతం నుంచి యెరూషలేముకి తీసుకురావాలి. యెరూషలేము ఎలాంటి ప్రాంతము? జాగ్రఫీగా మీరు చూసినట్లయితే యెరూషలేము అనేటువంటిది కొండ మీద కట్టబడినటువంటి ప్రాంతం. అది యెరూషలేము ఎక్కడ కట్టబడిందండి? కొండ మీద. ఈ తూరు, లెబనోను ఈ ప్రాంతం దగ్గర నుంచి ఇక్కడ దాకా మ్రాణులు ఎలా తీసుకురావాలి? అదంతా లోయలు, మెట్టలు, ఎత్తు తగ్గులు ఉండేటువంటి ప్రాంతాలు అది యెరూషలేము. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా ఎగుడు దిగుడుతో ఉంటుంది. ఆ ప్రాంతం అక్కడి నుంచి మ్రాణులు కొట్టి ఎక్కడికి మోసుకురావాలి? యెరూషలేము మందిరం కట్టబడేటువంటి ప్రాంతానికి మోసుకురావాలి. ఎంత కష్టమైన పని! అప్పటిలాగా ట్రైలర్లు లేవు, ఇప్పటిలాగా అప్పుడు ట్రైలర్లు లేవు. మరి కట్టింగ్ చేసేదానికి గొడ్డలు మాత్రమే ఉండేటువంటివి. ఇప్పటిలాగా అధునాతమైనటువంటి పరికరాలు లేవు. చూసారా? వీటన్నిటిని చాలామంది పనులు కావాలి. ఆ మ్రాణులు కొట్టడమే కాకుండా మధ్యధర సముద్ర మార్గం గుండా తీసుకొని వచ్చిన తర్వాత యెరూషలేము దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళాలి. దొర్లించుకుంటూ యెరూషలేము దగ్గరికి వస్తే అక్కడి నుంచి మళ్ళీ కొండ పైకి ఎక్కించాలి. ఎంత పెద్ద టాస్క్ చూడండి. ఇంతమందిని కంట్రోల్ చేయడానికి ఇంచుమించు 3,000 మంది పైగా సూపర్వైజర్లు నియమించుకున్నాడు. మరి వీళ్ళందరూ ఫుడ్ కావాలి కదండి. ఆ తర్వాత చదివితే ఫుడ్ కోసం కూడా రాశాడు. అంటే ఒక సిస్టమేటిక్గా ఒక పని జరగాలని అంటే మరొక రాజ్యం సహకారం తీసుకున్నాడు, వాళ్ళ పనివారులు తీసుకున్నాడు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైకి ఆహార పదార్థాలు ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా ఒక క్రమంగా ఒక భారీ ప్రాజెక్టుని చేశాడు. ఎవరు? సొలొమోన్ రాజు. అర్థమైందండి పిల్లరా? ఒక మందిరాన్ని కట్టడానికి ప్రారంభించినటువంటి ఒక రాజుకున్నటువంటి ఒక తెలివితేటలు, ఒక ప్రాజెక్టు, వీటన్నిటిని మీరు ఈ బైబిల్లో చూసినట్లయితే ఒక మనిషిని కట్టాలి అని అంటే, ఆ మనిషిని కట్టాలి అని అంటే సామాన్యమైన విషయం కాదు. బైబిల్లో లూకా సువార్తలోను, మత్తయి సువార్తలోను, మార్క్స్ వార్తలోన గేరాసేనుల దేశంలో 2,000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు కనబడతారు కదా. ఒక వ్యక్తికి ఎన్ని దయ్యాలు పట్టాయట? ఆ 2,000 దయ్యాలు పట్టినటువంటి వానికి ప్రభువు ఏకంగా వచ్చి ఆడక్కడికే స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘంలో ఒక్కొక్కరికి ఎన్ని రకాలైనటువంటి పిచ్చిలు పట్టింటే చెప్పండి. ఉదయం నుంచి ఎన్ని రీల్స్ స్క్రోల్ చేసి ఉంటాం మనము? ఎన్ని చేసి ఉంటారండి? సోషల్ మీడియా, టిక్టాక్లో, లేకుంటే అదేది ఇన్స్టాగ్రామ్లో ఎన్ని చూసింటారండి? ఎన్ని స్క్రోల్ చేసి ఉంటారండి కదా. ఇన్నింటిని మన బుర్రలో పెట్టేసుకుంటే ఈ మందిరాన్ని కట్టాలంటే ఎంత కష్టంతో కూడిన పని చెప్పండి. అందుకే సామెతల 14 అంటాడు, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు అనేక మంది ఉండట ఆ ప్రాంతానికి రక్షణకరము అని అంటాడు. ఆలోచనకర్తలు అనేక మంది ఉండట వాళ్ళకి క్షేమకరం అని అంటాడు.
ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి అపవాది ఎవరిని బ్రింగదనా అని తిరుగుతున్నాడు. ఎవరిని? రక్షణ పొంది బాప్తిస్మం పొంది క్రీస్తులోకి వచ్చినటువంటి మనమల్నే ఆయన ఎత్తుకొని పోవాలని సాతానుగాడు ఎదురు చూస్తుంటే, ఇప్పుడు దీని నుంచి విడిపించాలని మనం పోరాటం చేస్తుంటే ఈ యొక్క పెద్ద యుద్ధం ఎంత గొప్ప చూడండి. ఆయన ఏమో సొలొమోను గారేమో మందిరం కట్టించాలనుకుంటే ఒక భారీ ప్రణాళికతో ఆయన మందిరం కట్టేశాడు. అనుకున్నట్టు ఆయన కట్టేశాడు. ఈజిప్ట్ నుంచి బయలుదేరి వచ్చి 480 సంవత్సరాల తర్వాత ఆ మందిరాన్ని కట్టేశాడు. ఎంత అండి? మీరు దినవృత్తాంతముల గ్రంథంలో మీకు కనబడుతుంది ఈ మాట. ఎప్పుడు 480 సంవత్సరాలకి స్వతంత్ర దేశంలో న్యాయపతులు ఉన్నారో అంతవరకు ఎవరు ఆలోచించలేదు దేవునికి మందిరం కట్టాలని. దేవునికి మందిరం కట్టాలని వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. కానీ దావీదుకు వచ్చింది ఆలోచన. దావీదుకు వస్తే దావీదు అప్పటి వరకు ఎవరు ఆలోచించినటువంటి పని, ఎవరు చేయలేనటువంటి పనిని ఈయన ప్రారంభించాడు. ఆశ్చర్యమే కదండి. ఎవరైనా సరే దేవుని పనిని ప్రారంభించాలి, ఇలా చెయ్యాలి అని వినూత్నంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అయింది కదా. అకాడమిక్ అంటే ఏంటంటే స్కూళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళకి విద్యా సంవత్సరం ప్రారంభం కదా. ఇప్పుడు మీ పిల్లలు రకరకాల జాతుల పిల్లల మధ్యన ఉంటారు. వాళ్ళకి ఏం కౌన్సిలింగ్ ఇచ్చి నేర్పించారు ఇంతవరకు? మీరు చిన్ని గొర్రె పిల్లని ఆ పాటలు నేర్పించారా? లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి మీరు ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్ చేసి పిల్లల్ని పంపుతున్నారు? ఓకే, పిల్లల వరకు వదిలేయండి. పెద్దలు ఉన్నారు, మీరు ఉద్యోగాల దగ్గరికి వెళ్తారు. మిమ్మల్ని చూడగానే అలిలేగాడు అనేవాడు. ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి పేరు పిలవచ్చు. మరి అక్కడ మీరు ఎలాగ మెరగాలనేటువంటి దానికి ఏమైనా కౌన్సిలింగ్ తీసుకున్నారా? ఆలోచించండి. చిన్న పిల్లలు పరీక్ష తప్పామని సూసైడ్లు చేసుకుంటే ఏ రకమైన కౌన్సిలింగ్ ఇచ్చారు కదా? ఎన్ని పనులున్నాయి చూడండి. కుటుంబాలు పాడవుతున్నాయని దానికోసం పనివారు కావాలి. మెంటల్గా ఫిజికల్గా వీళ్ళు మానసికంగా లెస్బియన్ కానీ గే కల్చర్ కానీ ట్రాన్స్జెండర్ కానీ అవుతున్నారు కదా, వీళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి ఒక టీం కావాలి. డాక్టర్లు ఎంతమందిని తయారు చేసాం మనము, ఇంజనీర్లు ఎంతమందిని తయారు చేసాం మనము. అసలు మీ సలహా లేకుండా ఏది జరగకూడదు. మున్సిపాలిటీలో కానీ ఏ దాంట్లో కానీ ఎంతమందిని క్రియేట్ చేశారు మీరు? చర్చ్ ఎంతమందిని ప్రొడ్యూస్ చేసింది? ఒక మందిరాన్ని కట్టాలంటే ఆ అనామకులతో కట్టించలేదు కదా. ఒక పెద్ద దుఃఖాలను అక్కడి నుంచి ఇక్కడ దొరిలించుకు రావాలంటే చిన్న విషయమో చెప్పండి. ఎంతమంది గాయాలై ఉంటాయి, ఎంతమంది పని చేశారు. ఫ్యామిలీని వదిలేసి ఒక టీం వస్తే మరో ఫ్యామిలీ వెళ్ళి కొన్నాళ్ళు గడిపి మళ్ళీ ఫ్యామిలీ, ఇలాగా ఎంత ఈ జనరేషన్ వాళ్ళు వదలలేదు. అలాగే దేవుని పనిని వదలలేదు. చూసారా ఎంత పెద్ద టాస్క్ అక్కడ కనబడింది, వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను దేవుని మందిరంలో ఏ పనులు కలిగి ఉన్నాం ఆలోచించండి. 10 ఏళ్ళు అయిందా మీరు సంఘం ప్రారంభించి? అయ్యగారు 15 ఇయర్స్. భారీ ప్రాజెక్ట్ ఏం చేశారు, సువార్తలు చేస్తున్నారు మీకోసం. నాకు తెలుసు, ఫేస్బుక్లో మీకోసం గ్రూప్లో ఉన్నాను కాబట్టి నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఒక అద్భుతంగా మీరు గొప్ప ఆలోచనలతో ఏది వచ్చింది చెప్పండి. దావీదు గారికి 480 సంవత్సరాల తర్వాత ఆయనకు ఐడియా వచ్చింది. కుమారుడు ఇల్లు కట్టడం ప్రారంభించాడు, దేవుని మందిరం. ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆలోచన ఏమొచ్చింది? నేనైతే చాలా రకాలైన టాస్క్లు మీ ముందు పెట్టాను. స్కూల్ పిల్లల పరిచర్య పిల్లలకి చేయండి, యంగ్స్టర్లకు పరిచర్య అది చేయండి, కిడ్స్కి పరిచర్య అది చేయండి, లేడీస్ పరిచర్య అది చేయండి. ఫ్యామిలీస్ కట్టగలరా? ఎంతమంది వారానికి ఒక ఇల్లు దర్శిస్తారు? వాళ్ళ ఇంట్లో సమస్యల్ని, నాకే సమస్య వచ్చిందని అదే పదేగా చెప్పండి. మళ్ళీ అందరికి సమస్యలు ఉన్నాయి కదా. ఎవరికి లేవంటే సమస్యలు? కొంతమంది చర్చికి రావట్లేదు అన్నయ్య, ఏం చేద్దాం అన్నయ్య, వీళ్ళు వెళ్ళిపోతారు అది ఇది అని అన్నాడు. కత్తి తీసుకొని యుద్ధానికి నిలబడినటువంటి వాడు నీ డబ్బులు పెట్టి నువ్వు పరిగెట్టి యుద్ధం చేయాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. సైనికుడెవడు ఏం చేయడట?
తనకున్నటువంటి పై అధికారిని సంతోషపరచడానికి సొంత కష్టార్జితం, సొంత కత్తితో ఆడి వెళ్ళి యుద్ధం చేసేసి మెప్పించుతాడు. మరి ఇప్పుడు మనం ఎంతమంది సొంత ఖర్చుతో, అన్నీ సొంత దాంతో మనం వెళ్ళి దేవుని పరిచర్యలో ఉన్నామా? పరిచర్య చేసేదానికి సహకరిస్తున్నాం? ఆలోచించండి. అట్లీస్ట్ క్రైస్తవ సంఘాలైనా బలపడుతున్నాయి. ఎందుకంటే ఆ దినం ఎలాగుంటుందంటే, ప్రభుని అడిగితే ప్రభు అంటాడు, నోవాహు జలప్రళయ దినాల్లో ఎలాగుందో ఆ దినం ఉంటుందట. సొదొమ గొమొర్రాలో పరిస్థితులు అలాగున్నాయని అంటున్నాడు. నిజమే కదండి. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అసలు కల్చర్ అనేటువంటిది చాలా డిఫరెంట్ అండి. మోరల్ వాల్యూస్ ఉండవు, ఏమి ఉండవు. ఎలా కడతారు ఇళ్ళు? ఎలా కడతారు? ముగించుకుందాం. తిమోతి పేతురు గారు రాసినటువంటి పత్రికకి వెళ్దాం ఒకసారి. ఆయన ఏమంటున్నాడు చూడండి. మన కోసం ఆయన చాలా రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. పాపం ఆయన దృష్టి, ఆయన ఆలోచన క్రైస్తవ సంఘాలని బలపరుస్తూ, తనప్పటికీ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా సంఘాన్ని వదిలిపెట్టలేదు ఆయన. చూసారా? ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? ఫ్రాంక్గా చెప్పండి. టీవీ చూస్తామా? ఓటీటీలు చూస్తారా? సినిమాలు లేదా రీల్స్ అయినా చూస్తాం కదా. కానీ జైల్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే ఏం చేయాలి చెప్పండి? అయినా ఏం చేయాలి కదా? ఊసులు ఆడుకోవచ్చు. కానీ ఈయన ఏం చేశాడు చూడండి. ఉత్తరం రాశాడు. ఉత్తరం రాయడమే కాకుండా ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని క్రైస్తవ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. 2వ అధ్యాయం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఒక మందిరం కట్టబడాలంటే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వాడిని, ఈ యొక్క సొలొమోను నైపుణ్యం కలిగినటువంటి కట్టర్స్ కూడా మంచోళ్ళు కావాలి. చెట్లని ఎలా పడతా కొట్టేసేసి పాడు చేసేస్తుంటారు. ఒక పద్ధతి ప్రకారంగా కట్ చేసి చిక్కేవాళ్ళు కావాలి. అలాంటి టెక్నీషియన్లు తీసుకున్నాడు ఆయన. వాళ్ళ మీద మంచి సూపర్వైజర్లు పెట్టుకున్నాడు. 3000 మందిని కదా. లక్షల మందిని నడిపించేదానికి 3000 మంది అయ్యారు కదా. ఇప్పుడు మన సంఘంలో మీరు ఒక్కొక్కరిని నడిపించాలంటే ఒక్కొక్కరికే ట్రీట్మెంట్ చేయడానికి రకరకాలైనటువంటి స్కిల్స్ని ఉపయోగించాలి మీరు. ఒకడికేమో సైకలాజికల్ డిజాస్టర్ ఉంటుంది. వాడు ఏం మాట్లాడినా తింగరగా మాట్లాడతాడు. ఒక ఆవిడ ఉందట, నాకు మా ఇంటికి మా మిత్రుడు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, మూర్తి, మీకు తెలిసే ఉంటుంది. మన పిల్లలు ఎలాగున్నారని అడిగితే ఒక్కొక్కరి కోసం అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, పలానోడు ఉన్నాడు కదా, ఆడ భార్యతో బాబు మనం మార్చలేమనేసి. ఏంటయ్యానంటే ఒకటి మాట్లాడితే వేరే విధానంలో ఇంకొక రకంగా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఫేస్ చేసింది. ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళయింది. ఆ అమ్మాయి సిటీలో ఉంది కాబట్టి అంకుల్ అంటుంది అనమాట. ఆంటీ అంటుంది. అత్తయ్యని మా ఆయని అంకుల్ ఆంటీ అంటుంది. పక్కన బంధువులు ఉంటారు కదా, అమ్మ అంకుల్ ఆంటీ ఏంటమ్మా, ఆయన మావయ్య గారు, ఈమె అత్తగారు అని చెప్పు అని పక్కనోళ్ళు సలహా ఇచ్చారు అమ్మాయికి. అమ్మాయి తాలూకా అమ్మ ఉంది, పెళ్ళికూతురు తాలూకా అమ్మ ఉంది. ఏంటండి ఈ టార్చర్ మాకు, ఏంటండి ఈ టార్చర్ మాకు, ఆ పదం ఏంటది, అక్కడ చెప్పిన సందర్భం ఏంటి, ఇలాగ అని చెప్పమనంటే అత్తయ్య గారు మావయ్య గారు అంటే బాగుంటుందమ్మా అని ఆవిడ సలహా ఇస్తే, ఈవిడ తల్లిగారు కలుగు చేసుకొని ఏమంటుంది, మా మీద మీ బోడి టార్చర్ ఏంటండి అని ఫైటింగ్కి వెళ్ళిపోతుంది. సేమ్ అంటే ఇలాగే జరిగి ఇల్లు పాడు చేశాడు. ఇప్పుడు వీళ్ళని కట్టాలంటే ఎంత కష్టం చెప్పండి. ఈయన అనేసాడు, వాళ్ళ పాస్టర్ అమ్మాయి తాలూకు పాస్టర్ గారు కట్టలేదు, మేము కట్టలేము, వాళ్ళ ఇంటోళ్ళు కట్టలేదు, అమ్మాయి తాలూకు అమ్మ నాన్న కట్టలేదు, ఇంకెవ్వరు కట్టలేదండి. అబ్బాయి నలిగి 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 అత్తగారు ఆ టెన్షన్తో చనిపోయారు, వాళ్ళ దూరం అయిపోయారు అన్నయ్య కదా.
ఒక ఇళ్ళని కట్టడానికి 80,000 మంది కావాల్సి వచ్చారు కదా దేవుని మందిరం. ఇప్పుడు ఇవన్నీ దేవుని మందిరాలే. ఈ మందిరాలు కట్టడానికి ఎన్ని టెక్నీషియన్లు కావాలి చెప్పండి. ఎంతమంది డాక్టర్లు కావాలి ఇప్పుడు మేము కట్టడానికి? మీరు పైకి బాగానే ఉంటారు, కానీ అబద్ధం, అది అబద్ధం. రైట్, నేను చెప్పింది రైట్. ఎందుకంటే చాలాసార్లు ఇది చేద్దామని నేనే చేయలేకపోతున్నాను, ఇంత తెలిసి కూడా. ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఎన్నో చేద్దాం అనుకుంటారు, ఏమి చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి, రైట్? 15,000-17,000 మంది పైగా పాస్టర్లు జైల్లో పెట్టారు, రైట్? నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, మన ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలియదు. ఇంతమందికి కానుకలు కోట్లు 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 వచ్చాయి కదా. ఎంతమంది బెయిల్ పెట్టి వాళ్ళు నడిపించారు చెప్పండి పాస్టర్లు? నాకు తెలిసి మీకు రెంట్లు లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే నికోదేం గారు రెంట్కి కూడా డబ్బులు లేవు, కర్ణానికి ఫోన్ చేసి ఉండేవాడు. మీరు కానుకలు ఎంత ఇస్తారో నాకు తెలియదు. 10% బయట చర్చల్లో ఇస్తారు, ఇక్కడ అది కూడా ఇవ్వరు కదా. ఐ డోంట్ ఆస్క్ యువర్ టైప్, మీ దశం భాగం నన్ను నేను అడగట్లేదు. ఒకసారి ఆలోచించండి. ఇంత లక్షలు సంపాదించేటువంటి వాళ్ళు మైక్ ఇస్తే ఆ సౌండ్ బాక్సులు బద్దలైపోవాలి. పాటలు పాడేవాళ్ళు కూడా దీనుడా తీరుడా జీరుడా అవన్నీ పాడతారు కదా. లక్ష ఆస్తులన్నీ ఉన్నాయి. నేను వస్తుంటుండగానే ఆ కంపౌండ్ కూడా పడిగొచ్చారు, ఆ కంపౌండ్ కట్టలేదు ఇంతవరకు. ఏం చేయదు కదండి ఇది. దీని ప్రాపర్టీస్ ఏమవుతుందో నాకు తెలియదు. మీరు సంపాదించలేరు, సంపాదించరు కూడా. చర్చికి ఒక చిన్న చర్చిని కూడా కట్టుకోలేరు, అసలు కట్టుకోలేరు. 2 సెంట్లలో చర్చి కట్టండి అంటే అసలు కట్టలేరు. ఉండిన ఆస్తులు కాపాడుకుంటారంటే కాపాడుకోలేరు. ఇప్పుడు చెప్పండి, మీ పైన ఎంత టాస్క్ ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఈ విధంగా చర్చిల్లో నేర్పక సోమరిపోతులు చేసేసి పాట పాడావా అసపట్లు చప్పట్లు. ఏం పాట పాడానని కనీసం ఆ ఫీల్ రావట్లేదు. నేను పాడింది అసలు పాటే కాదు, నా దేవునికి ఇది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు రండి చూడండి. ఇందాక మనం చదివాం కదండి పేతురు పత్రికలో 2వ అధ్యాయం ఆ వచనాన్ని మళ్ళీ చదవండి. 5వ వచనం చదవండి మళ్ళీ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలిని అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడలేదు మీరు ఇంకా. కరెక్టేనా? కట్టబడ్డారా? లేదు. కట్టబడితే ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండం. మనం ఆ కట్టబడినటువంటి ఆ సంఘంలో మనం యాడ్ అయి ఉంటాం ఆల్రెడీ. ఇక్కడ ఉండే మూలంగా ఈవెన్ దో నేను కూడా ఇంకా నేను కట్టబడుతున్నాను, ఇంకా నన్ను నేను మలుచుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. ఒక్క చిన్న విషయాన్ని 15 ఏళ్ళుగా ఒకే చిన్న విషయం ఒక్క సంఘాన్ని బలపరచడానికే అయ్యగారు ఇలా కలిసిపోతున్నారు. మేము స్టార్ట్ చేసేటప్పుడు నికోదేం గారు బలవంతంగా కర్ణ రా అనేసేసి ఆయన సపోర్ట్గా తీసుకొని వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పించేవాడు. నికోదేం గారు ఈ ప్రాంతానికి వచ్చి నికోదేం గారు నన్ను తీసుకొని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాక్యం చెప్పించేవాడు. ఆయన నేను చెప్పాను నా మిత్రుడు పని చేయాలి, ఆయన చెప్తే ఇంకా మన వాళ్ళు బలపడతారని ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఆయన నికోదేం. కానీ ఎప్పటికీ మనం ఆలోచనలు ఇంతే ఉంది కదా. ఎప్పుడు తిండిపోలేనా? మన్నానిచ్చాడు, బూరెల పిట్టల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు గుర్తుకొచ్చుచున్నవి అన్నట్టుగా తయారైంది మనం. కరెక్టేనా? ఫైనల్ మాట చూపించేసి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా ఉండడానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు క్రీస్తు. మనమే దేవుని మందిరం కదా. ఈ మందిరాన్ని చెక్కుతున్నాడు దేవుడు. ఈ మందిరంలో వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాడు. ఈ మందిరంలో ఇంకా దేవునికి మంచి సువాసన పరిమళ వాసనగా ఉండడానికి కోసం ఈ మందిరాన్ని మంచి ధూపాలు మంచి బలులు అర్పించేదానికి మనం తయారు చేస్తున్నాడు.
ఇప్పటి వరకు అది ఎక్సర్సైజ్ అనుకుంటే ఇప్పటి నుంచి మీ ముందు ఉండేటువంటి రెండో ఎక్సర్సైజ్ ఉంది. ఇప్పుడు మీరు లోకంలోకి వెళ్ళాలి. లోకంలోకి వెళ్ళేదానికి ముందు నీ కుటుంబాన్ని సట్టడి చేయండి. కుటుంబాలు అందరినీ సంతోషపరచలేము అన్నిసార్లు. అదే పనిగా మీరు చేసుకుంటున్నారనుకోండి, పతియే ప్రత్యక్ష దైవం అయిపోతుంది. పతే అతనే దేవుడు అయిపోతాడు. మరి అంత పోయేవద్దు. వాళ్ళకు ఒక టైం పెట్టేయండి. 2 ఏళ్ళ 5 ఏళ్ళ 10 ఏళ్ళ సేవ్ చేశారు కలాస్. ఆ తర్వాత వాళ్ళ టైం వాళ్ళకి, దేవుడి టైం దేవుడు. 10 ఏళ్ళు చదువుతారా, 15 ఏళ్ళు చదువుతారా, 20 ఏళ్ళు చదువుతారా, చదవండి. ఆ తర్వాత దేవునికి ఉపయోగపడాలి మీ చదువు. చదివేది బాగా చదవండి. చదివేది పిల్లలు ఏం చేయాలి? అందరూ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, అనామకులు కూడా, అన్యులు కూడా. మీ ర్యాంక్ ఏంటి? 10th క్లాసా, 5వ తరగతా, 2వ తరగతా? మీ ర్యాంక్ ఏంటి? పిల్లల్ని అడగండి, నిజం. కాబట్టి అన్నింట్లో మనల్ని బలపరచండి. ఏదైతే అది నేర్పించండి బాగా. భవిష్యత్ తరాలకి మనం నిలబడాలి. మీరు వెళ్ళేలోపు లేదా నేను వెళ్ళేలోపు, మనం వెళ్ళేలోపు మన పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ని బలోపేతం చేయాలి. అందుకే పాత తరాన్ని అంతా దేవుడు నరికించేశాడు అరణ్యంలో 40 సంవత్సరాలు. మోషేకి సరైనటువంటి టీంని ఇచ్చాడు. వాళ్ళు జైత్రయాత్రలు కొనసాగించారు. అదే యెహోషువ గ్రంథం. దాన్ని జైత్రయాత్రల గ్రంథం అని అంటారు, పవిత్ర యుద్ధాల గ్రంథం అని అంటారు. ఇప్పుడు మీరు పరిశుద్ధ మందిరంగా కట్టబడాలి. అందులో మీరున్నారా లేదా? అమూల్యమైనటువంటి రాతిగా. నేనుంటే ఆ యొక్క గ్యాప్లో నేను ఫిక్స్ అవుతానని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను పెడతాడు అక్కడ. పెట్టాలంటే నీకు నీవుగానే లోబడగలగాలి. నీకు నీవుగానే స్వచ్ఛందంగా లోబడాలి. పిల్లలు, ఈ క్యారెక్టర్ నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని మందిరం కట్టబడతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసేసి నేను అయ్యగారికి ఇస్తాను. సర్వోన్నతుడు అయిన మా దేవా, నీకు వందనాలు ప్రభువా. మీరు మాలోనే ఉండాలని ఆశపడ్డారు. ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో, నేనును నా తండ్రి కూడా మరి ఆయనతో వచ్చి భోజనం చేసి సహవాసం చేతునని లేఖనంలో మరి సెలవిచ్చున్నారు. ప్రభువా, నీతో సహవాసం కలిగి ఉండాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. కానీ మా బ్రతుకులు మీకు యోగ్యంగా లేవు నాయన. మమ్మల్ని పవిత్రమైన రాళ్ళగా మార్చండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని నడిపిస్తున్నటువంటి నీ సేవకులు తండ్రికి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య 15 ఏళ్ల పైగా నడుస్తుంది ప్రభు. ఈ పరిచర్యకు ఒక అద్భుతమైనటువంటి రూట్ మ్యాప్ను అనుగ్రహించి నడిపిస్తున్న సేవకుని, మరి ఆయనకు సహకరిస్తున్న ప్రతి సంఘస్థుని బలపరిచి నడిపించమని త్వరలో రానున్న క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.